నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, జాతీయ పరంగా చూస్తే జాతీయ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అయితే ఎన్డీఏకి మాత్రం ప్రతిష్టాత్మకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మహిళా రిజర్వేషన్ అలాగే నియోజకవర్గాల పునర్విభజన కంప్లీట్ చేసి 2029కి ఎన్నికల కల్లా ఫైనల్ గా ఇవన్నీ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతోంది బీజేపీ గాని ఎన్డీఏ కూటమి అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఫైనల్ 2029 అయితే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలన్నీ కూడా బీజేపీకి అయితే సెమీఫైనల్గా మారాయి. మరి సెమీఫైనల్లో గెలిస్తేనే కదా ఫైనల్ గురించి ఆలోచించేది అన్నట్టుగా ఈ సెమీఫైనల్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయితే బీజేపీకి సెమీఫైనల్గా మారాయి. అందుకే బీజేపీకి మింగుడు పడని ఇటు తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయితే కత్తి మీద సాములా మారాయి. అయితే పశ్చిమ బెంగాల్లో అయితే ధీటుగా ఆమెకు బదులిచ్చేవాళ్ళు ఎవరా మమతా బెనర్జీకి అన్నట్టుగా ఆలోచిస్తున్న క్రమంలో తమిళనాడులో కూడా ఆ విధంగా వాళ్ళకు ధీటుగా డిఎంకేకి కానీ విజయ్ టీవీకే పార్టీకి కానీ ధీటుగా బదులిచ్చేవాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వైపు ప్రపంచం చూస్తుంటే ప్రపంచం వైపు మాత్రం ఆయన చూడకుండా ఆయన పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఎందుకు అంటే 2024 నవంబర్లో 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపు 11 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రచారం నిర్వహిస్తే ఒక 2-3 మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మరి అటువంటి గోల్డెన్ లెగ్ని వదులుకుంటారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే నో, నెవర్ అన్నట్టుగా ఇప్పుడు కూడా ఈ తమిళనాడుకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ని అస్త్రంగా వాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారా అంటే ఎస్ అనే చెప్తున్నాయి ఎన్డీఏ కూటమి వర్గాలు. కేంద్ర ప్రభుత్వం ఇదే ఆలోచనతో ఉందా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇదే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవండి, ఈ విషయానికి సంబంధించి ఆయనతో డిస్కస్ చేయండి, ప్రచారానికి సన్నద్ధంగా ఉండమని చెప్పండి అన్నట్టుగా చెప్పినట్టుగా కూడా కొన్ని రకాల వార్తాపత్రికలు ముఖ్యంగా జాతీయ వార్తలు అనగానే ఆ స్థాయి నేతలను మాత్రమే ఎక్కువగా ప్రస్తావిస్తారు. కానీ ఎన్నికల ప్రచారం అనగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పేరు ఎన్నికల ప్రచారం ముఖ్యంగా బీజేపీ ఉంది అంటే ఎన్డీఏ కూటమి అనగానే మిత్ర పక్షాలు అనగానే పవన్ కళ్యాణ్ గారే గుర్తుకొస్తున్నారా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలా మంది కూడా. ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తొస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఆమెకు ధీటుగా మమతా బెనర్జీకి ధీటుగా రిప్లై ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు, రాజకీయ చాణక్యం తెలిసిన వాళ్ళు ఎవరు, జాతీయ వార్తలకు సంబంధించి జాతీయ ఇష్యూస్కు సంబంధించి నేషనల్ ఇష్యూస్కు సంబంధించి అవగాహన ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కనుక ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు చాలా మంది. సో ఇటు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ వార్తల్లో నిలిచారు. ఏ విధంగా అంటే మమతా బెనర్జీకి ధీటుగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ధీటుగా ప్రచారం చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ యొక్క మాస్ ఎంట్రీ కానీ ఆయనకు ఉన్న డిప్యూటీ సీఎం అనే ఫోకస్ కానీ లేకపోతే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ సినీ గ్లామర్ కానీ క్యాష్ చేసుకోవచ్చు అన్నట్టుగా బీజేపీ భావించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మహారాష్ట్రలో విజయం సాధించారు కాబట్టి తప్పకుండా తమిళనాడులో కూడా ఆయనతో ప్రచారం చేయించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే కేరళలో అలాగే తమిళనాడులో కూడా కేవలం పశ్చిమ బెంగాల్తో మాత్రమే కాకుండా ఎందుకంటే మిత్రపక్షాలు అంటే కేవలం మిత్రపక్షాల పరంగా పేరుకే ఉండటం కాదు, ఇటువంటి అవసరాలు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ ప్రచారాలకు సంబంధించిన విషయానికి వస్తే తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈసారి ఈ 3 రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారితో ప్రచారం చేయించాలన్న యోచనలో ఈ బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన్ని గోల్డెన్ లెగ్ గా భావిస్తున్నారట. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మహారాష్ట్రలో 11 నియోజకవర్గాల్లో దాదాపు 2-3 మినహా అన్నిట్లో గెలిచారట. మరి ఇప్పుడు తమిళనాడులో వదులుకోలేరు కదా, ఎందుకంటే అక్కడ ఉన్న డిఎంకేకి ఆపోజిట్ గా ఉన్నటువంటి విజయ్కి
కూడా ధీటుగా బదులు ఇవ్వాలి. ఆ వ్యతిరేక ఓటు గనక ఎంత శాతం తగ్గిస్తే అంత బీజేపీకి చాలా చాలా మంచిది అన్న ఉద్దేశంతో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకర్షించాలి. ఎందుకంటే తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఎలాగైనా యూజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో తమిళనాడులో ఈ పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఎలా అంటే పశ్చిమ బెంగాల్ వర్సెస్ ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు అంటే మమత, అలాగే చంద్రబాబు నాయుడు ఎలాగో విజయ్ వర్సెస్ పవన్ అన్నట్టుగా బరిలోకి దింపబోతున్నారా ఎన్నికల ప్రచారానికి అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలామంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా ఊహాగానాల కిందే ఉన్నాయి. మరి వాళ్ళు ఒప్పుకుంటారా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే వీళ్ళ ద్వారా చెప్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే తీరతారా ఏంటి అని తెలియాలంటే మనకి కూడా అన్ని విషయాలు ఖచ్చితంగా తెలియవు కాబట్టి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక 2 రోజులైతే ఆగాల్సిందే. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.